హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన మహేష్ బాబు అన్న న్యూ లుక్ గురించి డిస్కషన్ ఉంది. అండ్ మన రాజాసాబ్ నుండి చిన్న ప్రోమో ఒకటి వచ్చిందనమాట, దాని గురించి డిస్కషన్ ఉంది. అండ్ నిధి అగర్వాల్ వచ్చేసి బ్లేమింగ్ ద విక్టిమ్, ఇట్స్ కాల్డ్ మ్యానిపులేషన్ అనేటటువంటి ఒక స్టోరీ పెట్టింది. ఈ స్టోరీ చాలా అంటే చాలా సీరియస్గా మారింది. అండ్ శివాజీ వర్సెస్ అనసూయ కాంట్రవర్సీ ఎటెటో మింగేస్తుంది. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్లీ అవతార్ కలెక్షన్స్ ఎంత, ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్లు ఆ సినిమా వసూలు చేసింది అనేటటువంటిది నేనైతే మీకు మంచి క్లారిటీ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ రాజాసాబు చూసుకున్నట్లయితే క్రిస్మస్, మెరీ క్రిస్మస్ని పునస్కరించుకోండి. చెప్పడం మర్చిపోయి అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్గా దీన్ని అయితే పరిగణించవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి దేశంలో క్రిస్మస్ అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. సో అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. సో క్రిస్మస్ని పునస్కరించుకొని రాజాసాబు నుండి ఈ విధమైనటువంటి ఒక సాంగ్ని రిలీజ్ చేశారనమాట. ఆల్రెడీ మీకు తెలుసు, సనా సనా సాంగ్లో చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న ట్రోల్ అండ్ ఆ లుక్ను పట్టుకొని, ఆ లుక్ ఏంది అలా ఉంది, విఎఫ్ఎక్స్ కుదరలేదు, ఏఐ కుదరలేదు, ఇలా కాదు కదా మేము ప్రభాస్ అన్నని చూడాలనుకుంది, ఇలా కాదు కదా మేము ప్రభాస్ అన్నని ఎక్స్పెక్ట్ చేసేది, అసలు ఇలాంటి సాంగ్స్ అన్ని కూడా సినిమాలో నుండి డిలీట్ చేసేయండి, ఈ సాంగ్స్ ఉంటే మేము థియేటర్ కూడా రాం, జస్ట్ టీజర్ చూసి ట్రైలర్ చూసి సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయింది, ఒక బజ్ క్రియేట్ అయింది. కానీ ఈ విధమైనటువంటి సాంగ్స్ క్రియేట్ చేసి దాని మీద ఉన్నటువంటి బజ్ని తీసేస్తున్నారు, దాని మీద ఉన్నటువంటి హైప్ని తీసేస్తున్నారు, లుక్స్ ఏంది ఎలా ఉన్నాయని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు, చాలామంది ఇది అన్నారు. సో దానికి కౌంటర్ ఇస్తూ ఈరోజు అయితే మూవీ టీమ్ ఈ సాంగ్ రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ లుక్ చూడండి, అబ్బా బాగుండు. ఇది క్లోజ్అప్ షాటే కదా, చాలామంది క్లోజ్అప్ షాట్లో ప్రభాస్ అన్న బాగుడు అది ఇది అంటారు కదా, మరి ఇది క్లోజ్అప్ షాటే కదా. ఇందులో ఎంత బాగున్నప్పుడు ఇంకా ఫుల్ సినిమాలో అయినా ఫుల్ సాంగ్లో చాలా బాగుంటాడు. ఓకే, రాజాసాబ్ టీజర్స్ ట్రైలర్స్ సాంగ్స్లో మిస్టేక్స్లో అంటే ఉన్నాయి, నేను అది ఒప్పుకుంటా. కానీ దాన్ని కరెక్ట్ చేసుకొని మూవీ దిగాలి, దిగిద్ది అనేటటువంటి ఇదైతే నాకుంది. ఆ సినిమాలో నిధి ఉందనో, మారుతి డైరెక్టర్ అనో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేటటువంటిది కాదు, ప్రభాస్ అన్న ఉన్నాడు అనేటటువంటిది ఆ విధమైనటువంటి హైప్. ప్రభాస్ అన్న వింటేజ్ లుక్స్లో కనపడుతున్నాం అని చెప్పి ఆ విధమైనటువంటిది. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోలతో నటిస్తున్నాం అని చెప్పి ఆ విధమైనటువంటి హైప్. ఈ విధంగా ఇన్ని హైప్స్ ఉన్నాయి అనేటటువంటిది ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రోమో గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే అన్న అయితే బాగుండు. ఆల్రెడీ చేసిన పాపంలు ఏమి అని హీరోయిన్ అడిగిద్ది ట్రైలర్లో, పాపాలు నేరాలు ఘోరాలు ఏందండి, డిగ్నిఫైడ్గా లవ్ చేతిని అని చెప్పంటాడు. అక్కడ చూపించారు, అమ్మాయి చూసుకున్నట్టయితే సిస్టర్ లైక్ క్రిస్టియన్ అనమాట. తను చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తనతో అయితే లవ్లో మన ప్రభాస్ అన్న పడిపోతాడు. సో తన కోసం చర్చికి వెళ్ళి సహనా సహనా నా సహి సహనా అని చెప్పి పాటలు పాడుతాడు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అదంతా కూడా ఈ ప్రోమోలో వివరించేశారని చెప్పి నాకైతే అనిపించింది. చాలా బాగుండు. ఆ ఎగిరేటటువంటిదైనా, చర్చ్ కాడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకునేటటువంటిదైనా అన్నీ కూడా వేరే లెవెల్ అని చెప్పి మరి అనిపిస్తుంది. చాలా రోజులు అవుతుంది. అండ్ మన ప్రభాస్ అన్న ప్రతి సినిమాలో కూడా తన రిలీజియన్స్ని, వేరే రిలీజియన్స్ని రెస్పెక్ట్ ఇస్తారు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన బాహుబలిలో చూసుకున్నట్లయితే ముస్లిమ్స్ వేసేస్తారు రానా మరియు ప్రభాస్ అన్న కలిసి, అక్కడ నాకు హైలైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్రిస్టియన్కి సపోర్ట్ చేసేటటువంటి శాంటా క్లాక్లకే తనైతే చూపించిండు. ఈ విధంగా రిలీజియన్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, క్రిస్టియానిటీకి అయినా, ముస్లిమ్స్కి అయినా, హిందుత్వానికైనా ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు. హిందుత్వం మీద డైరెక్ట్గా సినిమాలు చేస్తుండవు, కల్కి అని మన రామాయణకి సంబంధించింది వేరే సినిమాలు చేస్తుండవు. ఇవన్నీ కూడా మీకు తెలుసు అనమాట. ఈ ప్రోమో చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ మహేష్ బాబు అన్న న్యూ లుక్ నిజంగా ఏం చేయలేదు. వారణాసి సినిమా నుండి ఒక రకమైనటువంటి ఒక లుక్ లీక్ కాలేదు, ఒక రకమైనటువంటి క్లిప్పు లీక్ కాలేదు. జస్ట్ మహేష్ బాబు అన్న ఇగో ఈ విధంగా ఫ్యామిలీతో నిలబడి ఒక లుక్ అయితే వదిలిండు అన్న. అఫీషియల్లో కాదు, ఇది లీక్ అయింది అనుకుంటా, ఎవరు పెట్టారు మరి పాతది అని చెప్పి చాలా మంది అంటున్నారు. సితారా చూసుకోవాలంటే చిన్నప్పుడు గర్ల్స్ ఇది పాతది అని చెప్పి అనుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది వైరల్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు ఇంతలా వైరల్ అవుతుందంటే ఆల్రెడీ మన రాజమౌళి గారు చెప్పారు, నేను మహేష్ బాబుని రుద్రాలాగా చూపించబోతున్నా అండ్ మన రాముల్లాగా చూపించబోతున్నా అని చెప్పి ఈవెంట్లో చెప్పిండు. దానికి సంబంధించి ఈ విధంగా క్లీన్ షేవ్తో ఉన్నాడు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఇది లాస్ట్ ఇయర్తో ఆ ముందు ఇయర్తో తెలియదు, కానీ ఈ విధమైనటువంటి లింక్లోనే రాముడి గెటప్ అయిపోతుండు మన మహేష్ అన్న అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన యాక్టర్స్ అందరూ కూడా క్రిస్మస్కి విజ్ చేస్తారు. అదేవిధంగా ఈ ఫోటో ఇప్పుడు వైరల్ కావడానికి గల కారణం ఏంటంటే వెనక క్రిస్మస్ ట్రీ ఉందన్నమాట, గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, అవి చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే మహేష్ బాబు అన్న వేరే లెవెల్ ఉన్నాడు. నిజం చెప్పాలంటే గౌతమ్ని డామినేట్ చేసేలా ఉన్నామన్నా, ఆనెస్ట్లీ చెప్తున్నా. నీ కొడుకు అంటే నమ్మరు, నువ్వు గౌతమ్కి తమ్ముడు అంటే ఈజీగా నమ్మేస్తారు, అలా ఉన్నావు. అంత లుక్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు నిజంగా ఫ్రెండ్స్. ఇది మార్చుకోవాలి, కడుపు మార్చుకుంటే ఫేస్ అనేటటువంటిది గ్లో అవుతుందంటే నేను ఏదో అనుకున్నా. అన్న డైటింగ్ అయినా, అన్న వర్కౌట్స్ అయినా, అన్న పెట్టేటటువంటి డెడికేషన్ అయినా ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు పిల్లగాళ్ళ తండ్రి మా మహేష్ బాబు అన్న అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు నమ్ముతారా? నమ్మరు. ఆయన వేరే కాడికి పంపిస్తే టామ్ క్రూజ్ కూడా పనికిరాడు కదా, అసలు ఏంది హాలీవుడ్ హీరో, నీకు పిల్లని అలా అని చెప్పి పడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంటున్నాడు, మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ అని నమ్మారు. సో అలాంటి కాలేజ్ స్టూడెంట్ని రాములాగా మన రాజమౌళి గారు ఎలా డీల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటి దానికోసం నేను మరీ వెయిట్ చేస్తాను. నేను రాజాసాబు నుండి ప్రభాస్ అన్న లుక్, ఈ మహేష్ బాబు అన్న లుక్ వైరల్ కావడం బాగా హైలైట్గా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి నిధి అగర్వాల్ చూసుకున్నట్లయితే బ్లేమింగ్ ద విక్టిమ్ ఇస్ కాల్డ్ మ్యానిపులేషన్,
అని చెప్పి ఈ విధమైనటువంటి స్టోరీ పెట్టింది. అసలు దీనికి గల కారణం ఏంటంటే మన శివాజీ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏం సార్ మీరు లేడీస్ డ్రెస్ మీద ఇలా మాట్లాడేశారు, మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా తీసుకున్నంత అని చెప్పంటే ఆయన తర్వాత ఆలోచించే నేను మొన్న ఈవెంట్ చూసా అండి, రాజసాబు సహనా సాంగ్లు అని చెప్పి చూసా. ఒకవేళ ఆ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే లూలు మాల్లో ఆబ్వియస్లీ ఒకవేళ నిధి అగర్వాల్ వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు చినిగిపోతే పరిస్థితి ఏంది అని చెప్పి తను డైరెక్ట్గా అడిగిండు. ఆ వీడియో లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, ఆ వీడియోని అందరూ కూడా లైఫ్ లాంగ్ చూస్తారు కదా, డిలీట్ చేయమన్నా డిలీట్ చేయరు కదా, అక్కడే నాకు రగిలిపోయింది, అందుకే అలా మాట్లాడేశాను. ఓకే నేను కోపంలో మాట్లాడాను, నేను తప్పు మాట్లాడాను చాలామంది అంటున్నారు, కానీ ఆబ్వియస్లీ అలా అందువల్లే నాకు రగిలిపోయింది. సమంతా గారి కూడా ఇలాంటి జరిగింది అని చెప్పి చాలామంది అంటారు, నాకు అది తెలియదు, నేను రష్మిక గారిని ఎవరిని ఉద్దేశించలేదు, ఓన్లీ నిధి అగర్వాల్కి ఈ విధంగా జరిగింది, రేపటి రోజున డ్రెస్ చినిగితే పరిస్థితి ఏంది అనేటటువంటి ఉద్దేశంతో తను అనాలని అని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే తెలియజేసిండు. దాంతో నిధి పాప ఈ విధమైనటువంటి ఇన్స్టా స్టోరీ పెట్టింది. సో బ్లేమింగ్ ద విక్టిమ్ ఎవరు ఇక్కడ? నిధి పాపకు అక్కడక్కడ చేతులు వేశారు అనేటటువంటి తను బాధపడటం, తన రియాక్షన్ ఇవ్వడం, న్యూస్లో లైవ్లు పెట్టడం, అది ఇది చూసా తను ఇక్కడ విక్టిమ్ అనమాట. తను బ్లేమ్ చేసి మీరు ఇంకేదైనా పొందాలి అనుకుంటే అది మ్యానిపులేషన్తో సమానం అని చెప్పింది అనమాట. అంటే జనాలు మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు అనేటటువంటిది శివాజీ గారికి అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది. హీరోయిన్లందరికీ కూడా బుద్ధి వచ్చినాలా, శివాజీ చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో వేరే లెవెల్, నేనైతే దానికి అసలు అడ్డు చెప్పట్లేదు, ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ కూడా ఒక వీడియో చేశా, ఆల్రెడీ తన మీద కేసు ఫైల్ చేశారంట. ఏమని వాదిస్తారు భయ్యా? ఏం లేదు, మీ ఒళ్ళును కప్పుకోండి, ఒంటిని అందరికీ చూపించమాకండి అని చెప్పి అందరికీ చెబుతుండు, అందువల్ల ఈయన మీద కేసు వేసామంటే ఎంత దరిద్రంగా ఉంటుంది, అంత దరిద్రంగా ఉంది. అనసూయ రియాక్ట్ అవుతుంది. అనసూయ గారికి నేను ఒకటే చెప్తానా, అన్నది నిన్ను కాదు అన్నది హీరోయిన్స్ని, నువ్వు జస్ట్ సైడ్ క్యారెక్టర్, నువ్వు పెద్ద అమ్మి ఒక ఆంటీ, ఆయన అందే అమ్మాయిల్ని, అసలు అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది, హీరోయిన్లు అంటే సైడ్ క్యారెక్టర్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేటటువంటిది నాకు అసలుగా అర్థం కావట్లా. అంటే ఆమె అటెన్షన్ తోపడానికి ఈ గ్యాప్లో వచ్చే ఈ విధంగా శివాజీ ఈ విధంగా అన్నది, నేను ఒక ఫెమినిస్ట్ని నేను సపోర్ట్ చేశాను మాట్లాడడానికి, తనైతే ఆ విధంగా మాట్లాడుతుందని చెప్పి నాకైతే అనిపించింది. అనసూయ గారు నేను మీకే చెప్తానా, ఆ శివాజీ గారు అన్నది హీరోయిన్స్ని, శివాజీ గారు అన్నది అమ్మాయిల్ని, మీరు హీరోయిన్ కాదు ఫస్ట్ పాయింట్, మీరు అమ్మాయి కాదు నెక్స్ట్ పాయింట్, మీరు ఒక ఆంటీ మీ అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఆంటీ అంటే మీకు కోపం వస్తుందేమో, కానీ అంకుల్ అంటే మా కోపం అన్నప్పుడు ఆంటీ అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది అనేటటువంటిది సెకండరీ. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది. సో శివాజీ గారికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ మర్చిపోలేదు రండి, మళ్ళీ తిట్టుకోమాకండి. అవతార్ కలెక్షన్స్ ఎంత అని చెప్పి నాకైతే ఫుల్గా కామెంట్ చేస్తున్నారు. నేనైతే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లా. సో మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం $400 million కొట్టింది అనేటటువంటిది బయట కట్టి వార్త ఫ్రెండ్స్. సో దాన్ని మన ఇండియన్ రూపీస్లో కానీ ఇచ్చేసుకుంటే ఆల్మోస్ట్ 4,000 కోట్లు ఇప్పటిదాకా అవతార్ సినిమా అయితే వసూలు చేసింది. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి 4,000, కానీ ఇది గ్రాస్ 4,000 కోట్లు వసూలు చేసింది. అంటే ఇంకనైనా 4,000 కోట్లు వసూలు చేస్తే పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ అయినట్టు చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఇండియాలో చూసుకున్నట్లయితే 100 కోట్లు ఇంకా టచ్ కూడా కాలేదు. ఇదో కారణం ఏంటి అని అంటే దురంధర్ అనేటటువంటి సినిమా గట్టి కొడుతుంది అబ్బా, అది ఆల్మోస్ట్ 1000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది అనమాట. దీనివల్ల ఈ సినిమాకి గట్టి బొక్కపడింది అనేటటువంటి గట్టిగా చెప్పుకోవచ్చు. ఏమో జేమ్స్ తాత ఇంక ఈ బ్లూ ఫిలిమ్స్ ఆపే, లైక్ ఈ బ్లూ ఫిలింలే ఇవన్నీ ఆపే జేమ్స్ గారు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం, చాలామంది ట్రోల్ చేయడం కూడా మనం చూడవచ్చు అనమాట. మరి ఆయన అవతార్ 4 తీయడు అనేటటువంటిది వేచి చూడాలి. అవతార్ 4 అంతా ఐస్ గురించి తీసేటటువంటి సినిమా అంట, మరి అది ఎలా ఉంటుంది అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి ఫ్రెండ్స్. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్, నమస్కారం.